హాయ్ అండి అందరికీ. మా జేజమ్మ చేసే పాతకాలం నాటి పచ్చడి టమాటా కొత్తిమీర పచ్చడి. ముందుగా టమాటాలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో మినప్పప్పు, జీలకర్ర వేసుకొని ఆయిల్ వీటయ్యాక బాగా వేయించుకోవాలి. అవి పప్పులు వేగిన తర్వాత ఎర్రగా దాంట్లో పచ్చిమిర్చి వేసుకొని నూనెలో బాగా మగ్గనివ్వాలండి. పచ్చిమిర్చిలో మగ్గుతుండగా అందులో ఉల్లిపాయలు కూడా వేసుకొని ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోవాలండి. అవి పచ్చిమిర్చి, జీలకర్ర, మినపప్పు ఇవన్నీ ఆయిల్లో బాగా మగ్గనిచ్చాక మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. తర్వాత కొత్తిమీర కట్ చేసుకుని వేసుకోవాలి. దాంట్లో వేసుకొని కొంచెం ఇంగువ వేసుకొని తిప్పుకొని గరిటెతో బాగా తిప్పుకొని కొత్తిమీర, పచ్చిమిర్చి ఆయిల్లో బాగా మగ్గనివ్వాలండి. కొంచెం మూత పెట్టి మగ్గనివ్వాలి. మగ్గనిచ్చినాక అవి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక అవి తీసి పక్కన ప్లేట్లో వేసుకోవాలండి. అవి తీసేసి వేగిపోయాక ప్లేట్లో వేసుకొని మళ్ళీ తీసుకుని ప్లేట్లో వేసుకున్నాక బాగా వేగిన వాటిని తీసిన తర్వాత టమాటాలు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి. ఆ టమాటాలు అదే దాంట్లో ఆయిల్ వేయవసరం లేదు. టమాటాలు వేసి కొంచెం ఉప్పు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వేయించుకున్నాం దాంట్లో కొంచెం వేసి టమాటాల్లో కూడా కొంచెం ఉప్పు వేస్తే, నేను సాల్ట్ వాడనండి, కళ్ళుప్పే వాడతాం. ఉప్పు వేసి కొంచెం మూత పెట్టి టమాటాలో కొంచెం ఎక్కువసేపు కొంచెం మీడియంలో పెట్టుకుని మగ్గనివ్వాలి. తర్వాత అందులో వెల్లుల్లిపాయ వేసుకొని పచ్చిమిరపకాయలు దాంట్లో పచ్చి వెల్లుల్లిపాయ ఒకటి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మూత తీసి టమాటాలు బాగా మగ్గినాక అందులో చింతపండు వేసి లాస్ట్లో చింతపండు వేసి కొంచెం సేపు మగ్గనిచ్చాక పొయ్యి ఆపేసి దాన్ని మిశ్రమాన్ని తీసుకెళ్ళి మిక్సీ జార్లో ముందుగా కొంచెం కొత్తిమీర, పచ్చిమిరపకాయ పేస్ట్ వేసి కొంచెం లైట్గా బరకగా మిక్సీ పట్టుకున్నాక తర్వాత టమాటా గుజ్జు వేసుకొని లైట్గా బరకగా మిక్సీ పట్టుకొని పట్టుకున్నాక ఉప్పు అంతా సరిపోయేలాగా చూసుకొని బౌల్లో తీసుకుంటే పాతకాలం నాటి కొత్తిమీర టమాటా పచ్చడి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని రైస్లోకి కానీ, ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ తింటే చాలా బాగుంటుంది. పచ్చడి రెడీ అయ్యింది, కానీ తాలింపు వేయని అవసరం లేదండి. ఇలాగే టేస్టీగా చాలా బాగుంటుంది. ఎలా సబ్స్క్రైబ్ చేయండి, ఓకే అండి, లైక్ చేయండి.